ఈశ్వరి నా చెప్పు చేతుల్లో ఉంది, చెప్పు కింద రాయిలా ఉంది అని చెప్పుకొని తిరిగావు. ఇప్పుడు చూడు, చప్పుమని ఈశ్వరి రుద్రకి లవ్ ఎక్స్ప్రెస్ చేసింది. ఇప్పుడు రుద్ర ఈశ్వరికి లవ్ ఎక్స్ప్రెస్ చేశాడు. ఇక వాళ్ళని ఆపేదెవరు? ఇక రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ రుద్రకి వెళ్లకుండా చూసేదెవరు? కేడి, నువ్వు జాగ్రత్త పడకపోతే ఈశ్వరి హోటల్, రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ రెండు రుద్ర సొంతమైపోతాయి. రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ రుద్ర సొంతమయ్యింది అంటే ఇక నువ్వు ఎప్పటికీ రుద్ర మీద గెలవలేవు. ఆలోచించుకోకేడి. డోంట్ వరీ రత్నంకి, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈశ్వరిని రుద్రని ఏకం కానివ్వను. ఏదోలా విడతీస్తాను. ఎప్పటికీ కలవనంత దూరం పెంచుతాను. ఈశ్వరి ఉద్యోగానికి వస్తుందిగా, రాని అప్పుడు చెప్తాను. నా పెళ్లి ప్రపోజల్ బాగుందా? మీకేం బాబు, సైలెంట్గా 4 మాటలు చెప్పేసి చక్కగా 4 డైలాగులు వేసేసి చేస్తున్నాను. ఎందుకు రాపావు? చూడమ్మా, ఆ రిజల్ట్ ముందు నాకు తెలిస్తే మీకు చెప్పేదాన్ని. నువ్వు వచ్చే ముందు ఇంట్లో ఎవరూ ఏమీ అనుకోలేదా? సంబంధం మంచిదను, చెడ్డదను, కుర్రాడు బుద్ధిమంతుడను, బుద్ధి లేనివాడను, అలా ఏమీ డిస్కస్ చేసుకోలేదా? అందరి మొహాల్లోనూ ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ తప్ప వాళ్ళ మధ్య డిస్కషన్స్ లేవు, డెసిషన్స్ లేవు. వాళ్ళు పాజిటివ్ గా ఉన్నారు, నెగటివ్ గా ఉన్నారు కూడా నాకు అర్థం కావడం లేదు. అలా అనుకు ఈశ్వరి. మన ప్రేమ ఒక ప్రశ్నలా మిగిలిపోతుందేమో అని భయంగా ఉంది. మన పెళ్లి ఒక కలలాగా ఉండిపోతుందేమో అని సందేహంగా ఉంది. వీళ్ళిద్దరూ ప్రేమ పెళ్ళంటున్నారేంట్రా? నాకు అదే అర్థం కావడం లేదమ్మా. అందరి కళ్ళు కప్పి వీళ్ళు ప్రేమాయణం నడిపిస్తున్నారన్నమాట. ప్రశ్నలా మిగిలిపోతుంది, కలలా ఉండిపోతుంది, ఇలాంటి డైలాగులు వేసి నాకింకా టెన్షన్ పెంచకండి. అసలు నీ మనసులో ఉన్న ప్రేమ నాకు చెప్పకుండా ఉంటే నాకు కూడా ఈ టెన్షన్ ఉండేది కాదు. అంటే ఇప్పుడు నా ప్రేమ గురించి చెప్పి తప్పు చేశానంటారా? చెప్పకుండా ఉండాల్సింది. అమ్మో, అప్పుడు ఇంకా టార్చర్. అలా రండి దారికి. అది సరే గాని ఇంతకీ ఇప్పుడేం చేద్దాం? ఏం చేస్తాం?
మా వాళ్ళు ఏం చెప్తారో అప్పటి వరకు ఎదురు చూద్దాం. సరేలే, ఉంటాను. బాయ్. ఓకే, సీ యూ, బాయ్. ఈశ్వరి, నువ్వు బయటికి కనిపించినంత అమాయకురాలివేం కాదు, పెద్ద ఆరిందవే. ఒక పక్క రుద్రతో ప్రేమ కలాపాలు సాగిస్తూ మరో పక్క నా కొడుకుని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డావా? నీ ప్రేమకుడు రుద్రాని అందరి ముందు హీరోని చేయడానికి నా కొడుకుని విలన్ని చేస్తావా? నీతో పెళ్లి చెడిపోవడానికి రుద్రగారితో నా ప్రేమకి సంబంధం లేదు. లేదు అని నువ్వు చెప్పినా దాచినా నిజం ఎదురుగా కనిపిస్తూనే ఉంది కదా. ఈశ్వరి, చిన్న చేపతో ప్రయోజనం లేదని పెద్ద చేపకే వల వేసావన్నమాట. అంతే కదరా అజయ్, నిన్ను చేసుకుంటే మళ్ళీ ఈ బోడి స్కూటీలోనే తిరగాలి. అదే రుద్రం చేసుకుంటే పెద్ద బెంజ్ కారులో తిరుగుతుంది. లోకం తెలిసిన పిల్లరా, అందుకే ఎవరిని తొక్కాలో ఎవరిని పట్టాలో బాగా తెలుసుకుంది. ఆ రుద్రాన్ని వలలో వేసుకొని కోటీశ్వరుల ఇంటికి కోడలైపోవాలని పెద్ద ప్లానే వేసిందిరా. అయిందేదో అయిపోయింది ఈశ్వరి. నువ్వెలాగో గొప్ప సంబంధం చూసుకొని సెటిల్ అయిపోయావు. అలాగే నాక్కూడా నీ చెల్లెల్నిచ్చి పెళ్లి చేసి నన్ను ఒక ఇంటివాణ్ణి చేయి. ఏంటి, నా చెల్లినిచ్చి నీకు పెళ్లి చేయాలా? ఇంకొకసారి ఆ మాట అన్నావంటే ఒక ఇంటి వాణ్ణి కాదు, ఒంటి కన్ను వాడివైపోతావు. కళ్ళు పోతాయిరా. ఇప్పుడు నేను అన్న దాంట్లో తప్పే ఉంది. నాతోనూ నా మనోభావాలతోనూ ఆడుకొని పెళ్లి క్యాన్సిల్ చేసుకొని ఇప్పుడు రుద్రతో లవ్ డ్యూయెట్లు పాడుకోవటం లేదా? నన్నెలాగో వదిలేసావు కదా, అందుకే నాకు నీ చెల్లెల్ని తగిలించు. నా కొడుకు మీదే చెయ్యెత్తుతావా?
మీ వల్ల మాకు జరిగింది చాలు. ఇంకా మళ్ళీ మళ్ళీ నా చెల్లెలి జోలికి కానీ నా జోలికి కానీ వస్తే ఊరుకునేదే లేదు. మైండ్ ఇట్. నాకు కావాల్సింది కూడా ఇదే ఈశ్వరి. కోమలి జోలికి నన్ను అస్సలు రావద్దని హెచ్చరించడమే నాకు కావాలి. కేడి గారు ఎందుకో కోపంగా ఉన్నారు. ఈ రోజే నాకు ఆఫీస్కి రావడం లేట్ అయింది. అది కూడా రుద్రగారి విషయంలో. ఇక కేడి గారు ఏమంటారో ఏంటో, ఎలా రెస్పాండ్ అవుతారో. వెళ్ళండి, వెళ్ళి పని చూసుకోండి. సార్, ఎందుకో రమ్మన్నారంట? నీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటి సార్ అది? మనం ఎదగడానికి మనలో టాలెంట్ ఉండాలి, కానీ అదొక్కటే సరిపోదు. దాంతోపాటు టైం సెన్స్ కూడా ఉండాలి. నీకు శాలరీ ఇచ్చేది నీ పనితనానికి మాత్రమే కాదు, నీ పంక్చువాలిటీకి కూడా. ఐఎమ్ వెరీ సారీ సార్. అయినా నేను ముందే చెప్పాను కదా రుద్రగారు మా ఇంటికి వస్తున్నారు అని. రుద్ర మా ఇంటికి వస్తున్నాడు, రుద్ర వాళ్ళమ్మ పక్కింటికొచ్చింది, ఇలాంటి కబుర్లు నాకు చెప్పక ఈశ్వరి. నీ పంక్చువాలిటీని మిస్ చేయించే కారణం చాలా పెద్దదై ఉండాలి. ఆ కారణానికి నేను విలువిచ్చేంత బలం ఉండాలి. అంతేకాని ఇలాంటి బిత్తిరి కారణాలన్నీ చెప్పి నీ మీద బ్యాడ్ ఒపీనియన్ వచ్చేలా చేసుకోక ఈశ్వరి. సారీ కేడి గారు, ఇకపైన అలా జరగకుండా చూసుకుంటాను. ఇంతకీ రుద్ర మీ ఇంటికొచ్చిన కారణం ఏంటో? అది చెప్పడం వల్ల మీకు ప్రశాంతత ఉండదు, నాకు ప్రయోజనము ఉండదు. ఎందుకులేండి. నువ్వు చెప్పకపోయినా నాకు తెలుసు ఈశ్వరి. కానీ నువ్వు తెలుసుకోవాల్సింది మీ ఇద్దరి రిలేషన్ నాకు నా హోటల్కి చేటు చేస్తుందని. కేడి సార్, నేను ఇంతకు ముందే చెప్పాను, నా వల్ల మీకు ప్రొఫెషనల్గా మంచే జరుగుతుంది, కానీ చెడు ఎన్నటికీ జరగదు, జరగనివ్వను. రుద్రగారి రిలేషన్ పూర్తిగా నా పర్సనల్. దానికి సంబంధించి మీరు ఇంకెప్పుడు మాట్లాడకుండా ఉండడం బెటర్. ఏంటి కేడి, ఈశ్వరిని పిలిచి షెఫ్ అనే ఉద్యోగమిచ్చి ఈశ్వరికి రుద్రకి మధ్య అడ్డుగోడ కడదామనుకున్నాం. కానీ ఆ అడ్డుగోడ కూడా వాళ్ళిద్దరినీ వేరు చెయ్యలేకపోతుంది. నాకు కూడా అది బాగా అర్థమైంది రత్నాంగి. గుండు సూదితో కానప్పుడు గుణపంతో అయినా తవ్వి మనకు కావలసింది మనం తీసుకోవాలి. అంటే ఏం చేయబోతున్నావు? మన మార్గంలో ఒక దారి మూసుకుపోతున్నప్పుడు మరొక దారి వెతకాలి. ఈశ్వరిని రుద్రని వేరు చేయడానికి వేరే వైపు నుంచి నరుక్కొద్దాం.
ఏంటన్నయ్య, ఎవరు ఏం మాట్లాడటం లేదు? రుద్ర చేసిన ప్రపోజల్కి మనందరం ఒప్పుకున్నట్టా కాదన్నట్టా? కాదనడానికి వద్దనడానికి కారణం ఉండాలి కదరా. ఆస్తులు అంతస్తులు లెక్క చేయకుండా పుస్తలు కడతానని పిల్లాడొస్తే వద్దనుకోవడానికి మనం మాత్రం మార్గాలు వెతుకుతామా ఏమిటి? కుటుంబం ఎంత ఉన్నతమైందో తెలుసు, అబ్బాయి ఎంత మంచివాడో తెలుసు. ఇంకా ఆలోచించడానికి ఏముంటుంది? ఎంత చెడ్డవాడో కూడా మనకి తెలుసు కదక్కా. మీ ఆయన్ని మా ఆయన్ని కలిపి పోలీస్ స్టేషన్లో పడేశాడు. ఆ సంగతి మర్చిపోయారా ఏంటి? గతాన్ని తవ్వుకుంటూ కూర్చుంటే వర్తమానంలో ముందుకు వెళ్లలేం సుందరి. భవిష్యత్తులో బావుండాలి అంటే ఒక్కోసారి మనం గతాన్ని కూడా గుర్తు చేసుకోవాలమ్మమ్మా. గతంలో రుద్ర వల్ల సమస్యలు ఎదుర్కొంది నిజమే, కాని తర్వాత ఆ అబ్బాయి మారాడు. మన అమ్మాయిని ఏరికోరి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. ఇప్పుడు జరగబోయే మంచి గురించి ఆలోచించాలి కాని జరిగిపోయిన చెడు గురించి ఆలోచించడం ఎందుకో? ఏమండి, మీరేమంటారు? ఒకప్పుడు రుద్ర మీద చెడు అభిప్రాయమే ఉండేది, కానీ మనిషిని చూశాక మారినట్టే అనిపిస్తోంది. అవును సుందరి, మనం పంతాలకి పట్టింపులకు పోతే పిల్లలకి ఎప్పటికీ పెళ్లిళ్ళు చేయలేం. రాజీ పడ్డానికి మనం సిద్ధంగానే ఉన్నాంరా, కానీ తర్వాత ఆ రుద్ర ఎలాంటి పేచీ పెడతాడో అని నా భయం. ఇంకా పేచీలేముంటాయి మావయ్య గారు? అది కాదమ్మా, ఆ రుద్ర ఒక్కోసారి ఒక్కోలా ఉంటాడు. ఒక్కోసారి మచ్చలేని చందమామలా ఉంటాడు, మరోసారి ఆ చందమామని మింగేసే రాహులా ఉంటాడు. ప్రవర్తనలో అంతో ఇంతో మార్పులుంటే పర్వాలేదు, కానీ తూర్పు పడమరంత విభేదం ఉంటేనే కొంచెం కష్టం. బాగా చెప్పారు తాతయ్య. కలువ పువ్వు కోసం కొలంలోకి దిగితే ఆ బురదంతా మన బట్టలకే అంటినట్టు ఆ రుద్ర బురద మనస్తత్వం తెలిసి కూడా మనం ముందడుగు వేస్తే మన జీవితాల మీద కూడా బురద మచ్చలు పడ్డం ఖాయం. అవును, రుద్ర ఇప్పుడు మారినట్టే కనిపిస్తున్నాడు, కానీ మళ్ళీ మొదట్లోలా ఉండడని మనకేమిటి గ్యారంటీ? మనిషి ఇలా ఇంటాడు అలా ఉంటాడు అని చెప్పడానికి గ్యారంటీ ఎవరూ ఇవ్వలేరండి. కేవలం నమ్మకం మీద మాత్రమే చెయ్యాలి. అమ్మ చెప్పింది నిజం నాన్న. అజయ్ నమ్మాము, మోసపోయాం. అతనితో పోలిస్తే రుద్ర చాలా బెటర్. అజయ్ లాంటి వాళ్ళు గోతికాడ నక్కలా కాచు కూర్చొని మనకే గోతులు తీసే రకాలు. దేవుడా, టాపిక్ తిరిగి తిరిగి అజయ్ దగ్గరికి వెళ్ళిందేంటి? వీళ్ళింకా అజయ్ గురించి ఇలా అనుకుంటే రేపు అజయ్ వచ్చి నన్నిచ్చి పెళ్లి చేయమని అడిగితే ఇంకెలా ఒప్పుకుంటారు? మీరు చెప్పింది నిజం నాన్న. రుద్రగారు పంతంతో చేసినా పట్టుదలతో చేసినా మన మొహం మీదే చేశారు. ఆయన కంపెనీ గురించి ఆలోచించి చేశారు, అంతేగాని మనకి హాని చేయాలని మనతో గొడవలు పెట్టుకోవాలని చేయలేదు. చిన్నవాడివైనా మంచి మాట చెప్పావురా. నానా, ఇంకేం ఆలోచించకండి. మా అందరికైతే ఆ సంబంధం ఓకే అనిపిస్తుంది. అవునన్న, రుద్రకి ఈశ్వర్నిస్తే సుఖపడుతుందని, సంతోషంగా ఉంటుందని మా అందరికీ అనిపిస్తోంది. ఏమంటారు? సరే, అయితే మీ అందరి అభిప్రాయం ఒకటే అయింది కాబట్టి నేను
హలో, ఎవరు? పద్మనాభం గారు నమస్తే. నేను కేడీని మాట్లాడుతున్నాను. నమస్తే నమస్తే, చెప్పండి. మీతో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలి. నాతోనా? దేని గురించి? అది ఫోన్లో మాట్లాడుకునే విషయం కాదు, పర్సనల్గా మాట్లాడాలి. ఇప్పటికే ఈశ్వరి విషయంలో కొన్ని తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నారు.